అవును సార్, కరెంట్ పోయింది సార్. ఓకే. రాష్ట్రం అంధకారంగా ఉంది కదా సార్, పరిస్థితి అట్లా ఉంది. నేనేమనుకున్నానంటే మీరు ఏమైనా సింబాలిక్గా ఏమన్నా అసమ్మతి అసహనంగానే వ్యక్తం చేస్తున్నారేమో, పవర్ ఆపుకుని నిరసనలు అంటారు కదా, పవర్ లేకుండా నిరసనగానే ఏమన్నా వ్యక్తం చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు, అసలు ప్రతి ఒక్కరికి ఇక్కడ గుంటూరులో అందరికి తెలిసిందే సార్. సరే సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు సాయికృష్ణ గారి ఇంటికి, ఏం జరుగుతుంది అసలు, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్ ఇది. సరే, కేసులు ఉన్నాయని అతని మీద కేసులు ఉంటే ఉండొచ్చు, విచారణకు పిలుస్తారు, ఏదో భయపెడతారు, ఏదో 4 దెబ్బలు కొడతారు. ఇంతవరకు విన్నాం కానీ సినిమాలలో గోర్లు పీకినట్టు గోర్లు పీకి కళ్ళు పీకుతామని ఏవేవో చేశారంట రకరకాలుగా. ఇంత దుర్మార్గంగా చిన్నపరెడ్డి గారు, అది నిజమా? దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా సార్? ఎవిడెన్స్ కూడా ఉంది సార్, కాకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కాదు కాదు, ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ మీరు చెప్పేది? ఫోటోలు కాదు, అక్కడ కొట్టేటప్పుడు చూసినటువంటి వ్యక్తిని, వేరే కేసు మీద వచ్చినటువంటి వ్యక్తి ఇందాక ఒక లైవ్ పెట్టేసి ఆ కార్యక్రమం నడిపాడు. కళ్ళతో చూసిన అతను చందు అని. కాదండి, నేను అడిగేది చెప్పడం వేరు, దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియో కానీ ఉందా నాకని చెప్పండి. జరిగినటువంటి కొడుకు పోయిన దాని మీద చిన్నపరెడ్డి గారు, నేను అనేది నేను చూశానండి, నేను పక్కనే ఉన్నానండి అంటే అదే తీసుకోదండి కోర్టు. అక్కడ లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తారు. ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఫోటో ఎవిడెన్స్ కానీ వీడియో ఎవిడెన్స్ కానీ? అట్ట కాదు సార్, ఎక్కడైనా ఒక మర్డర్ జరిగినదంటే సాక్ష్యాలు కెమెరాలు పెట్టి తీయరు. నా కళ్ళతోటి నేను చూశాను అనేదే అతి పెద్ద ఐ విట్నెస్ సార్. అదేమి ఆషామాషి విట్నెస్ కాదు, అది అత్యంత విలువైనటువంటిది ఐ విట్నెస్. ఐ విట్నెస్ ని మీరేదో తక్కువ చూద్దాంలేండి. అది అడ్వకేట్ గారు నేను అడుగుతాను, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అప్పుడు దాని మీద మాట్లాడదాంలేండి. ఇప్పుడు మీరు చూసారన్నా నేను చూసానన్నా అప్పుడు అది దాన్ని మనం ఎలా చెప్పగలం, కానీ కోర్టు ఏం చెప్తున్నది అన్నది అది నెక్స్ట్కి వెళ్దాం. సరే, ఇప్పుడు ఏంటి? అది ఆధార్ కార్డు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి? మీది వాయిస్ పోతున్నదండి, మీ వాయిస్ పోతున్నది అజయ్. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. పవర్ రానియండి, వీళ్ళు మాట్లాడిన తర్వాత మీకు పవర్ వస్తే మీరు మాట్లాడదు, కానీ అది బ్రేక్ అవుతున్నది. సింగళూరు గారు, సరే, వీళ్ళందరూ మాట్లాడే ముందు మీరు ఈ కేసును చూస్తున్నట్టున్నారు కదా, దీని పూర్వాపరాలు ఏ రకంగా ఉన్నాయి, ఇందులో ఎవరెవరు పాత్ర ఉండే అవకాశం ఉంటుంది, మీకున్న ఇన్పుట్స్? ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, నేను కల్లారా చూశానని చెప్పి ఇందాక ఒక వ్యక్తి అవుతున్నారు, అది పరిగణలోకి తీసుకుంటారా? దాన్ని ప్రామాణికంగా ముందు పెడతారా?